హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మిస్టిక్ రివర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన డిటెక్టివ్ సినిమాల్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 1975 బోస్టన్ లో చూపిస్తారు. ఒక స్ట్రీట్ లో ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. క్యాప్ పెట్టుకున్న అతని పేరు డేవ్, ఆ తర్వాత కర్లీ హెయిర్ తో ఉన్న పిల్లాడి పేరు షాన్, ఇంకా ముఖ్యంగా రెడ్ కలర్ చుట్టూ అతని పేరు జిమ్మీ అనమాట. వీళ్ళు ముగ్గురు ప్రశాంతంగా ఆడుకుంటారు. కొంత సమయానికి వీళ్ళు ఏంటంటే రోడ్డు పక్కన సిమెంట్ తో ఒక చిన్న గట్టు లాంటిది కడతారనమాట. దాన్ని చూసిన తర్వాత వీళ్ళకి అనిపిస్తుందంటే దీని మీద కనుక మన ముగ్గురు పేర్లు రాసుకుంటే ఈ చాలా రోజులు ఉంటుంది, మనందరం రోజు హ్యాపీగా దాన్ని చూడొచ్చు అని చెప్పేసి ఫస్ట్ షాన్, ఆ తర్వాత జిమ్మీ వీళ్ళిద్దరు రాస్తారు. ఇంకా లాస్ట్ గా డేవ్ వచ్చేసి పేరు రాస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఓ పోలీస్ కార్ వస్తుంది. వచ్చిన తర్వాత అందులోంచి ఒక ఆఫీసర్ దిగి గవర్నమెంట్ సొమ్మును ఎందుకు నాశనం చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని తిడతాడు. తిట్టిన తర్వాత ఒక్కొక్కరు అడ్రస్ కనుక్కుంటాడు అనమాట. అప్పుడు జిమ్మీ, ఆ తర్వాత షాన్ వీళ్ళిద్దరు అడ్రస్ లో పక్కనే తెలుస్తుంది, కానీ డేవ్ వాళ్ళ అడ్రస్ మాత్రం కొంచెం దూరం అని తెలుస్తుంది. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే మీ ఇల్లు కొంచెం దూరం ఉంది కదా, మీ అమ్మ నాన్నకి నేను అప్పచెప్పి నువ్వు చేసే ఏదో పనులు వాళ్ళకి చెప్తాను రా అని చెప్పి అంటంతో డేవ్ ఏంటంటే భయపడతాడు. కానీ ఆ పోలీస్ తిట్టి కార్ ఎక్కించుకొని మీ ఇంటికి తీసుకెళ్లి నీ గురించి ప్రాపర్ గా మీ అమ్మ నాన్నకి చెప్తానని చెప్పేసి కార్ ఎక్కించుకొని అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఆ తర్వాత షాన్, జిమ్మీ వీళ్ళిద్దరు ఏంటంటే పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరు ఫాదర్లకు చెప్తారనమాట. ఇలా పోలీసులు వచ్చారు, డేవ్ని తీసుకెళ్లారని చెప్పి అంటంతో పోలీసులా ఇక్కడికి ఎలా వచ్చారు, పోలీస్ కార్ లో వచ్చారని చెప్పి అడిగితే లేదు అని చెప్పి అంటారు. ఒకవేళ వచ్చినవాడు పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు అంటే లేదు అని చెప్పేసి అంటారు. మరి వచ్చినోడు పోలీస్ అని ఎవరు చెప్పారా మీకంటే వచ్చినోడు చెప్పాడు, వాడు డేవ్ని తీసుకెళ్లాడని చెప్పి అంటంతో వీళ్ళకి డౌట్ మొదలవుతుంది, అసలు వాడు పోలీసా కాదా అని చెప్పేసి. కట్ చేస్తే ఇప్పుడు డేవ్ని తీసుకెళ్లారు కదా, వాళ్ళు నిజంగానే పోలీసులు కాదు, పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు డేవ్ని తీసుకెళ్లి తనని అబ్యూస్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఏం చేశారో చూపించారు కానీ నన్ను ఏం చేయొద్దు అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత డేవ్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఎలాగోలాగా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత డేవ్ వాళ్ళ అమ్మ నాన్న ఎంతగానో బాధపడతారు. తనని అబ్యూస్ చేశారని చెప్పేసి దేవ్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తాడు. దాంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు వచ్చేసి తనని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో కిడ్నాప్ అయిన డేవ్ పెరిగి పెద్దవాడు అవుతాడు. తనకి పెళ్లి అవుతుంది, ఒక పిల్లాడు కూడా పుడతాడు అనమాట. తనకేంటంటే చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ తనని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఏది చూసినా సరే భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే తనకి చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటన అనేది ఎప్పుడు గుర్తు వస్తూనే ఉంటుంది. మరో పక్క జిమ్మీని చూపిస్తారు. జిమ్మీ కూడా పెరిగి పెద్దోడైపోతాడు. తాను కూడా ఒక సూపర్ మార్కెట్ ని రన్ చేస్తూ ఉంటాడు. తనకి పెళ్లి అవుతుంది, కాకపోతే తన భార్య చనిపోతుంది. తనకి క్యాటీ అని ఒక కూతురు కూడా ఉంటుంది. ఆ తర్వాత తన భార్య చనిపోయిందని చెప్పి రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో భార్య కూడా ఇద్దరు పిల్లలు పుడతారు. అదే సమయంలో జిమ్మీని చూడటానికి తన కూతురు క్యాటీ సూపర్ మార్కెట్ కి వచ్చి తన ఫాదర్ తో కొంతసేపు మాట్లాడి తిరిగి వెళ్లి తన కారు ఎక్కుతుంది అనమాట. ఆ కారులో ఎవరో ఒక అతను క్యాటీని భయపెడతాడు. ఆ భయపెట్టింది ఎవరో కాదు, క్యాటీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జాక్ అనమాట. బేసికల్ గా వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. మరోవైపు షాన్ కూడా చూపిస్తారు. షాన్ కూడా పెరిగి పెద్ద అయిపోయి తను ఒక డిటెక్టివ్ అవుతాడు. ఇంకా ముఖ్యంగా షాన్ కూడా పెళ్ళైంది, కాకపోతే తనకి తన భార్యకి గొడవల కారణంగా తన భార్య తనకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు తన భర్తకు ఫోన్ చేసి హలో అంటే మాత్రం తన భార్య మాత్రం తన భర్త మాటలు వింటూ ఉంటుంది, కానీ రిప్లైగా ఏమి మాట్లాడదనమాట. అయినా సరే షాన్ మాత్రం ఏదో ఒక రోజు తన భార్య తన దగ్గరకు వస్తుందని చెప్పేసి తను ఫోన్ చేసిన ప్రతిసారి తన భార్య కోసం హలో అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం డేవ్ని చూపిస్తారు. డేవ్ ఒక బార్కి వెళ్లి తన ఫ్రెండ్ తో కలిసి మంత్ అవుతూ ఉంటాడు. అదే బార్కి జిమ్మీ వాళ్ళ కూతురు క్యాటీ వస్తుందన్నమాట. వచ్చి తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది. డేవ్ కూడా ఆ అమ్మాయిని చూస్తాడనమాట. నా ఫ్రెండ్ జిమ్మీ గడి కూతురే కదా అని చెప్పేసి తన వైపు అలా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే అర్ధరాత్రి 10ంటికి డేవ్ ఏం చేస్తాడంటే హడావుడిగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూసి తన భార్య షాక్ అయిపోతుంది అనమాట. ఏమైందండి, మీ ఒంటి నిండా రక్తం ఉంది, పొట్టకు కూడా గాయమైందని చెప్పి అంటంతో డేవ్ ఏమంటాడంటే నేను బార్కి వెళ్ళానమ్మా, బార్కి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు సడన్ గా ఒక రాబరీ చేసేవాడు వచ్చేసి నా దగ్గర ఉన్న డబ్బులు పర్సు అన్ని ఇవ్వమన్నాడు. నేను ఊరుకుంటానా, వాడితో ఫైట్ చేసే ప్రాసెస్ లో నాకు ఇలా జరిగింది, కాకపోతే నేను వాడిని భయంకరంగా కొట్టాను, వాడికి ఏదైనా అవుతుందో నాకు భయంగా ఉందని చెప్పి అంటంతో డేవ్ భార్య తనకు ధైర్యం చెప్పి మీరేం కంగారు పడకండి అని చెప్పేసి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు డిటెక్టివ్ షాన్ కి పోలీసులు ఫోన్ చేసి ఒక ప్లేస్ కి రమ్మంటారు. వెళ్లి చూస్తే అక్కడ జిమ్మీ కూతురు క్యాటీ ఉంది కదా, తన కారు రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ కారులో కొంచెం బ్లడ్ కూడా ఉంటుంది. పోలీసులకి ఎవరో ఇన్ఫార్మ్ చేశారంట రోడ్డు మీద కారు అడ్డదిడ్డంగా ఉంది, అంతేకాకుండా ఆ కారులో కొంచెం బ్లడ్ గా ఉంది, డౌట్ వస్తుందని చెప్పి అంటంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు డిటెక్టివ్ షాన్ కి ఫోన్ చేశారు. షాన్ వచ్చిన తర్వాత ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి ఎవరో ఒకడు జిమ్మీ కూతుర్ని చంపాలని చూశాడు. కాకపోతే ఆ అమ్మాయి కారులోంచి తప్పించుకొని పక్కనున్న ఫారెస్ట్ లోకి పారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని వెతుకుదామని చెప్పేసి షాన్ ఫారెస్ట్ లోకి వెళ్ళి ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. మరోవైపు జిమ్మీ ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచి నా కూతురు ఏంటి రాత్రి బార్కి వెళ్ళింది కదా ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఆలోచించుకుంటూ సరేలే షాప్కి వెళ్దాం అని చెప్పేసి సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. నిజం చెప్పాలంటే ప్రతి వారానికి ఒక రోజు జిమ్మీ కూతురు వెళ్లి సూపర్ మార్కెట్ లో కూర్చుంటుంది అనమాట. వాళ్ళ ఫాదర్
ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు. కాకపోతే తన కూతురు ఇంటికి రాలేదు కదా, అందుకని జిమ్మీనే సూపర్ మార్కెట్కి వెళ్తాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ రోజైతే జిమ్మీ కూతురు క్యాటీ వచ్చే సూపర్ మార్కెట్ లో కూర్చుంటుందో ఆ రోజు తన బాయ్ ఫ్రెండ్ జాక్ కూడా వస్తాడు. వచ్చి కొన్ని సరుకులు కట్టుకుని బిల్లు కట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది జరిగేది. కాకపోతే జిమ్మీ కూతురు క్యాటీ రాలేదు కదా సూపర్ మార్కెట్ కి, ఆ విషయం తెలియక జాక్ కూడా సూపర్ మార్కెట్ కి వచ్చి తన తమ్ముడితో కలిసి కొన్ని సామాన్లు కొనుక్కుంటూ ఉంటాడు. కానీ బిల్ కౌంటర్ లో ఉన్న జిమ్మీని చూసి షాక్ అయిపోయి వాళ్ళు హడావుడిగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ముఖ్యంగా జిమ్మీకి ఏంటంటే ఈ జాక్ అంటే నచ్చడం అనమాట. అందుకని వాళ్ళు వచ్చిన తర్వాత కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. మరోవైపు డేవ్ వాళ్ళ భార్యని చూపిస్తారు. తానేంటంటే తన భర్త రాత్రి ఒకరిని కొట్టాడు కదా, వాడు చావు బతుకులో ఉన్నాడు, వాడికి ఏమైనా అయిద్దామని చెప్పి భయపడ్డాడు కదా, ఒకవేళ వాడు చనిపోయాడేమో, వాడి గురించి పేపర్లో రాస్తారేమో అని చెప్పేసి డేవ్ వాళ్ళ భార్య ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా పేపర్ చూస్తూ ఉంటుంది. కానీ తన భర్త ఎవరినైతే కొట్టాడో వాడి గురించి అసలు పేపర్లో రానే రాదు. మరోవైపు డేవ్ మాత్రం ప్రశాంతంగా ఉదయాన్నే లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. ఏమైంది నా భర్తకి, రాత్రి కదా భయపడింది, ఉదయాన్నే ప్రశాంతంగా ఉన్నాడేంటి అని చెప్పేసి డేవ్ భార్య ఆశ్చర్యపోతుంది. ఒకవేళ తన భర్త కొట్టిన వాడికి ఏం కాలేదని చెప్పేసి తాను కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరోవైపు డిటెక్టివ్ షాన్ చూపిస్తారు. తానేంటంటే జిమ్మీ వాళ్ళ కూతురు కోసం ఫారెస్ట్ లో వెతుకుతున్నాడు కదా, అలా వెతికే ప్రాసెస్ లో ఒక చిన్న బావి కనిపిస్తుంది. ఆ బావిలోకి వెళ్ళి చూస్తే జిమ్మీ కూతురు క్యాటీ చనిపోయి ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఎవడైతే ఈ క్యాటీని కారులో ఉన్నప్పుడు కాల్చాడో ఆ అమ్మాయి పారిపోయి ఫారెస్ట్ లోకి వచ్చిన తర్వాత అనుకోకుండా ఈ బావిలో కాలు జారి కింద పడిన తర్వాత అదే గన్ను తీసుకుని ఈ క్యాటీని కాల్చి చంపవతలు పడేశాడని చెప్పేసి షాన్ కి అర్థమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న జిమ్మీ ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి తన కూతురు శవాన్ని చూసి గుండె పగిలాల ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం షాన్ ఏం చేస్తాడంటే క్యాటీ వాళ్ళ అమ్మా నాన్నని అంటే జిమ్మీని తన రెండో భార్యని పిలిచి తన కూతురు గురించి ఎంక్వైరీ చేస్తాడు. అలా ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో క్యాటీకి ఎవరైనా శత్రువులు ఉన్నారని చెప్పేసి షాన్ అడుగుతాడు. జిమ్మీ ఏమంటాడంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు జాక్ అని చెప్పి అనడంతో షాన్ కూడా సరే అని చెప్పేసి ప్రాపర్ గా క్వశ్చన్లని అడిగి వాళ్ళని అక్కడి నుంచి ఇంటికి పంపించేస్తాడు. మరుసటి రోజు జిమ్మీ వాళ్ళ ఇంట్లో తన కూతురు క్యాటీకి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. ఆ ఫ్యూనరల్ కి డేవ్ ఆ తర్వాత తన భార్య వాళ్ళు అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత అందరికి అన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ డేవ్ వాళ్ళ భార్యకు డౌట్ వస్తుంది. ఏ రోజైతే తన భర్త ఒంటి నిండా గాయాలతో ఇంటికి వచ్చాడో ఆ రోజే జిమ్మీ వాళ్ళ కూతురు చనిపోయింది. ఒకవేళ ఆ అమ్మాయి చావుకి తన భర్తకి ఏదైనా కారణం ఉండొచ్చేమో, ఎందుకంటే తానే చంపుండొచ్చేమో అని చెప్పేసి డేవ్ వాళ్ళ భార్య డౌట్ పడుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి డేవ్ చాలా తేడాగా ఉన్నాడని చెప్పేసి తన భార్య గట్టిగా నమ్ముతుంది అనమాట. మరోవైపు కేట్ చనిపోయే ముందు ఎక్కడైతే తన కారు ఆపిందో ఆ ఇంటి పక్కన ఒక పెద్దవాడు ఉంటుందన్నమాట. ఆవిడ్ని షాన్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. చెప్పండి అమ్మా ఆ రోజు ఏం జరిగిందని చెప్పి అడిగితే ఏమో బాబు కారు ఆగిన శబ్దం వచ్చింది పెద్దగా, అది కూడా స్కిడ్ అవుతున్నట్టు, ఆ సౌండ్ విని ఉడిక్కిపడి లేచాను. ఏంటని చూస్తే ఆ అమ్మాయి అంటే చనిపోయింది కదా ఆ అమ్మాయి ఎవరో ఒకరితో మాట్లాడుతుంది. ఆ మాటలైతే వినపడుతున్నాయి, కాకపోతే కొంత సమయానికి సడన్ గా గన్ను సౌండ్ వచ్చింది అంతే బాబు. ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి 1.5 day తర్వాత నాకు తెలిసిందని చెప్పి అనడంతో షాన్ తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే మొత్తానికి క్యాటీని చంపింది తనకి తెలిసిన వాళ్ళే, ఎందుకంటే తను చనిపోయే ముందు ఆ తెలిసిన వ్యక్తితో కొంతసేపు డిస్కస్ చేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి గొడవ అయ్యి ఆ వ్యక్తి కాస్త క్యాటీని చంపేశాడని చెప్పేసి షాన్ ప్రాపర్ గా ఫిక్స్ అయిపోతాడు. మరోవైపు ఈ షాన్ ఏం చేస్తాడంటే క్యాటీకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ రోజు బార్ లో కూడా డాన్స్ చేశారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాటీ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటారంటే క్యాటీకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా బాయ్ ఫ్రెండ్ జాక్ గడు, వాడితో కలిసి ఇంకో 2 రోజుల్లో లేచిపోదాని ప్లాన్ ఉంది, అంతే తప్ప అంతకు మించి మాకేం తెలియదని చెప్పి అనడంతో వెంటనే షాన్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్లి క్యాటీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జాక్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఏంటి సంగతి అని చెప్పి అడిగితే జాక్ మొత్తం ఒప్పేసుకుంటాడు అనమాట. నేను ఆ అమ్మాయితో కలిసి లేచిపోదాం అనుకున్నాను, అంతకు మించి వేరే ఏం లేదు, కాకపోతే ఈ గ్యాప్ లో ఆ అమ్మాయిని ఎవరో చంపారు, మీరేమో నేను చంపానని డౌట్ పడుతున్నారు. నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చంపుకుంటాను, ఒకవేళ చంపాలనుకుంటే నేను తనతో పాటు లేచిపోవాలని ఎందుకు అనుకుంటాను, మీరే చెప్పండి అని చెప్పేసి జాక్ తన బాధ తను చెప్పుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జాక్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటి ఆ జిమ్మీ గడి కూతురు నువ్వు లవ్ చేస్తున్నావా, వాడే ఒక పెద్ద దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి శిక్ష కూడా అనుభవించి వచ్చాడు, అలాంటి కూతురు ఎందుకు లవ్ చేస్తావని చెప్పేసి జాక్ వాళ్ళ అమ్మ షాన్ ముందే ఆ జాక్ ను తిడుతూ ఉంటుంది. మరోవైపు షాన్ ఏం చేస్తాడంటే ఆ రోజు బార్కి వెళ్ళి వచ్చిన తర్వాతే కదా జిమ్మీ వాళ్ళ కూతురు చనిపోయింది, ఆ బార్ లో ఆ రోజు ఎవరున్నారని చెప్పేసి ప్రాపర్ గా లిస్ట్ కావాలని చెప్పి అనడంతో సరే అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ కూడా మొత్తం లిస్ట్ తీసుకొస్తాడు. అందులో డేవ్ పేరు కూడా ఉంటుందన్నమాట. సరే మన ఫ్రెండే కదా వెళ్ళి వాడిని క్యాజువల్ గా ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి డేవ్ వాళ్ళ ఇంటికి షాన్ వెళ్తాడు. వెళ్ళి చూస్తే సడన్ గా డేవ్ ఏంటంటే తన కొడుకుని స్కూల్ కి తీసుకెళ్ళడానికి అప్పుడే బయటకు వస్తాడు. సో డేవ్ చూసి షాన్ కూడా హాయ్ రా ఎలా ఉన్నావు అని చెప్పేసి సెకండ్ ఇస్తాడు. ఆ సెకండ్ ఇచ్చినప్పుడు డేవ్ చేతి మీద దెబ్బలు ఉంటాయి అనమాట. సర్లే ఎందుకులే అని చెప్పేసి డేవ్ తో షాన్ క్యాజువల్ గా మాట్లాడతాడు. ఆ రోజు బార్కి వెళ్ళావు కదా నువ్వు, ఆ రోజే మన ఫ్రెండ్ జిమ్మీ గడి కూతురు చనిపోయింది, ఆ అమ్మాయిని చూసావు నువ్వు బార్లో అని చెప్పి అనడంతో ఆ చూసానని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయి బార్లోంచి బయటకి ఎప్పుడు వెళ్ళిందిరా అని చెప్పి అడిగితే నాకు తెలుసు ఒక 12-12:30కి వెళ్ళిందని చెప్పేసి అంటాడు. మరి నువ్వు ఎప్పుడు వెళ్ళావు బార్ నుంచి బయటికి అని చెప్పి అనడంతో నేను 1:30కి ఇంటికి వచ్చానని చెప్పేసి అంటాడు. యాక్చువల్లీ డేవ్ వచ్చేసి 3:30కి తన ఇంటికి వస్తాడనమాట. కాకపోతే వీళ్ళిద్దరికి అబద్ధం చెప్తాడు. సరేరా అని చెప్పేసి మిగతా క్వశ్చన్ లేసి అక్కడి నుంచి షాన్ పక్క వచ్చేస్తాడు. కానీ షాన్ వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ నాకెందుకు
ఎందుకో ఈ డేవే హత్య చేశాడని చెప్పి కొంచెం డౌట్ గా ఉంది. ఎందుకంటే తనని చిన్నప్పుడే కొంతమంది తీసుకెళ్లి అబ్యూస్ చేశారు కదా, దాని వల్ల తన సైకోలా మారిపోయి ఈ జిమ్మీ వాళ్ళ కూతురుని కూడా చంపుండొచ్చుగా, ఎందుకంటే తన చేతికి కూడా గాయాలై ఉన్నాయి, ఆ రోజే దెబ్బలు తగిలిండొచ్చు అని చెప్పి అనడంతో షాన్ కూడా సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు జిమ్మీ వాళ్ళ కూతురుని చూడటానికి జిమ్మీ వెళ్తాడనమాట. ఎందుకంటే తన కూతుర్ని ప్రాపర్ గా పోస్ట్ మార్టం చేస్తారు, తన శవాన్ని అక్కడ పెడతారు. అప్పుడు జిమ్మీ వెళ్ళి నీ చావుకి ఎవడైతే కారకుడయ్యాడో వాడిని నేను చంపకుండా అస్సలు వదిలిపెట్టను, వాడంతా చూస్తానని చెప్పేసి జిమ్మీ తన కూతురికి మాటిస్తాడు. మరోవైపు షాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు జిమ్మీ వాళ్ళ కూతురి క్యాటీని చంపడానికి కిల్లర్ గాడు 2 బుల్లెట్లు వాడాడు. ఒకటి తన చెస్ట్ మీద కాలిస్తే ఆ బుల్లెట్ కాస్త తన కారు సీట్ లో గుచ్చుకుందనమాట. ఇంకా ముఖ్యంగా తాను బాయిలో పడిపోయిన తర్వాత తనను చంపడానికి ఇంకో బుల్లెట్ వాడాడు. ఆ 2 బుల్లెట్లను తీసుకొని ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తే వాళ్ళకి తెలిసేది ఏంటంటే 1984లో ఒక లిక్కర్ షాప్ లో రాబరీ జరిగిందనమాట. అప్పుడు కూడా అక్కడికి రాబరీ చేయడానికి వచ్చిన అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించడానికి నా దగ్గర గన్ ఉందని చెప్పేసి గాల్లో ఒక తోట పేల్చాడు. ఆ తోట ఇప్పుడు 2003లో జిమ్మీ కూతురు చావుకి వాడిన తోటలు 2 ఒకటేనమాట. సో ఆ 2 తోటలు ఒకటంటే ఆ గన్ను కూడా ఒకటే అని చెప్పేసి వాళ్ళు ప్రాపర్ గా అర్థం చేసుకొని ఆ గన్ను ఎవరిదని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్ గా ఆ లిక్కర్ షాప్ కి వెళ్ళాలి. వెళ్ళి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే అతను ఎవరో కాదు, ఇప్పుడు జిమ్మీ కూతురు క్యాటీ ఒక అతను లవ్ చేసింది కదా జాక్ అనే అతను, వాళ్ళ నాన్నే ఆ రోజు ఆ గన్నుతో లిక్కర్ షాప్ లో పైన కాల్చాడు అనమాట. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే జాక్ వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాల నుంచి కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు ఈ జాక్ వాళ్ళ నాన్న వెనకాల వెళ్ళాలా లేకపోతే కాస్త కోస్త డౌట్ ఉన్న డేవ్ వెనకాల వెళ్ళాలా అని చెప్పేసి షాను వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు తికమక పడుతూ ఉంటారనమాట. కాకపోతే షాను వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే షాన్కే తెలియకుండా డేవ్ కార్ని దొంగతనం చేసి తీసుకొచ్చి ప్రాపర్ గా కారు మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు 2 భయంకరమైన విషయాలు బయటపడతాయి. అదేంటంటే డేవ్ కారులోని ముందు సీట్ లో O పాజిటివ్ బ్లడ్ ఉంటుంది అనమాట, అలాగే వెనక డిక్కీలో B పాజిటివ్ బ్లడ్ ఉంటుంది. దాంతో ఈ షాన్ వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదే విషయాన్ని షాన్ కూడా చెప్తాడు. వెంటనే షాన్ ఏం చేస్తాడంటే సరే నీ స్టైల్ ఇన్వెస్టిగేట్ చేయని చెప్పేసి పర్మిషన్ ఇస్తాడు. దాంతో ఈ షాన్ వాళ్ళ అసిస్టెంట్ డేవ్ ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. నిజం చెప్పు, నీ కారు ఫ్రంట్ సీట్ లో O పాజిటివ్ బ్లడ్ ఉందని చెప్పి అంటే దానికి డేవ్ ఏమంటాడంటే అవును O పాజిటివ్ బ్లడ్ నా గ్రూపే, ఒకవేళ నాకు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఫ్రంట్ సీట్ లో పడి ఉంటుందని చెప్పి అనడంతో వెంటనే షాన్ వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సరే నీ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, కానీ నీ కారు డిక్కీలో B పాజిటివ్ బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ గ్రూప్ ఎవరిదో తెలుసా, చనిపోయిన జిమ్మీ బ్లడ్ గ్రూప్, అలాగే నీ కారు డిక్కీలో ఉన్న బ్లడ్ గ్రూప్ 2 ఒకటే. నాకు ఎందుకో నీ మీద డౌట్ కొడుతుందని చెప్పి అనడంతో డేవ్ ఏమంటాడంటే అదంతా కాదులే గానీ నా కారు రాత్రి ఎవరో దొంగతనం చేశారు, నేను ఆల్రెడీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను, నా కారు దొంగతనం అయింది సార్ అని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా మన చట్టాల్లో మన కారు దొంగతనం అయిన తర్వాత అందులో ఏదైనా క్రైమ్ జరిగితే ఆ దొంగతనం చేసిన వాళ్ళకి వర్తిస్తుంది కానీ కారు ఓనర్కి వర్తించదు, ఆ మాత్రం నీకు తెలియదు అని చెప్పేసి డేవ్ ఏంటంటే షాన్ వాళ్ళ అసిస్టెంట్ కి ఒక 10 రూపాయలు పనిచేసి అక్కడి నుంచి సైలెంట్ గా తన ఇంటికి వచ్చేస్తాడు. మరోవైపు జిమ్మీకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే డేవ్ ని డిటెక్టివ్ షాన్ ఎంక్వైరీ చేస్తాడని చెప్పేసి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో జిమ్మీ కూడా ఏంటంటే డేవ్ మీద డౌట్ మొదలైపోతుంది. ఇంకోవైపు షాన్ ఏం చేస్తాడంటే డేవ్ మీద డౌట్ పట్టడం కన్నా ఆ గన్ను గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే ఆ కిల్లర్ ఎవడో బయటపడతాడని చెప్పేసి షాను తన అసిస్టెంట్ ఇద్దరు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు. ఏంటంటే అసలు ఆ గన్ను ఎవరిదని చెప్పేసి. ఆ గన్ను ఎవరిదంటే మామూలుగా జాక్ వాళ్ళ నాన్న ఏంటంటే ఇంతకు ముందు లాస్ట్ టైం అంటే కనిపించకపోవడానికి ముందు తను చేసిన పని ఏంటంటే సిగరెట్ లోడ్ ఉంటుందన్నమాట, పెద్ద లోడు, దాన్ని దొంగతనం చేద్దాం చెప్పేసి వెళ్ళి పోలీసులకి దొరుకుతాడు. ఆ తర్వాత కేసు కోర్టు కూడా వెళ్తుంది. కాకపోతే తాను నిర్దోషి అని చెప్పేసి కోర్టులో న్యాయం చెప్తారు. తను అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. కానీ అలా వచ్చిన తర్వాత ఒక 4 నెలల తర్వాత తను కనిపించకుండా పోయాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ సిగరెట్ లోడ్ దొంగతనం చేసిన కేసుని డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ని కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి షాను తన అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఆయన మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఆయన కొన్ని బుర్ర బ్లాంకెట్ విషయాలు రివీల్ చేస్తాడు. అదేంటంటే మామూలుగా ఇప్పుడు జాక్ వాళ్ళ నాన్న దొంగతనం చేశాడని చెప్పేసి కేసు, కాకపోతే ఆయన దొంగతనం చేయలే, ఆయన దగ్గర చాలా మంది పనిచేశారు. అలా పనిచేసిన వాళ్ళలో జిమ్మీ కూడా ఒకడు. కాకపోతే జాక్ వాళ్ళ నాన్న నిర్దోషి కావటం వల్ల తను బయటకు వచ్చేసాడు. కానీ ఆ కేసులో ఆ సిగరెట్ ప్యాకెట్ లోడ్ దొంగతనం కేసులో జిమ్మీకి జైలు శిక్ష విధించారు. అలా శిక్ష అనుభవించి జిమ్మీ 2 నెలల తర్వాత బయటకు వచ్చాడు. కాకపోతే 4 నెలల తర్వాత జాక్ వాళ్ళ నాన్న కనిపించకుండా పోయాడు. అది జరిగిందని చెప్పి అనడంతో షాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది జాక్ వాళ్ళ నాన్నకని చెప్పేసి తను ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరోవైపు డేవ్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే జిమ్మీ వాళ్ళ భార్యని కలవడానికి వెళ్తుంది. ఎందుకంటే ఇంట్లో మనిషి చనిపోయింది కదా, వెళ్ళి కొంచెం ధైర్యం చెప్దాం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి జిమ్మీ వాళ్ళ భార్య కొంచెం ధైర్యం చెప్పి అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి జిమ్మీ ఏంటంటే ఇంటికి వస్తాడనమాట. తన మనుషులు కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తారు. జిమ్మీ కూడా అప్పుడు ఇంట్లోకి ఎంట్రీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో డేవ్ వాళ్ళ భార్య వచ్చేసి అంత సర్దుకుంటుంది, నువ్వేం కంగారు పడకని చెప్పేసి జిమ్మీకి ధైర్యం చెప్తుంది. కానీ జిమ్మీకి ఏంటంటే డేవ్ మీద కొంచెం డౌట్ ఉంది. ఆ డౌట్ కాస్త తన భార్యని అడుగుతాడు అనమాట. నాకెందుకో నీ భర్తే నా కూతుర్ని చంపినట్టు డౌట్ ఉందని చెప్పి అనడంతో డేవ్ భార్య ఏముంటుందంటే నాకు కూడా అదే అనిపిస్తుంది, ఎందుకంటే
ఎందుకంటే నా భర్త అప్పటి నుంచి కొంచెం తేడాగా ఉన్నాడని చెప్పి అనడంతో జిమ్మీకి డేవ్ మీద కొంచెం డౌట్ ఇంకా ఎక్కువైపోతుంది. మరోవైపు షాన్ ఏం చేస్తాడంటే జాక్ ని తీసుకెళ్లి ఇంటర్గేట్ చేస్తాడు. బేసికల్ గా మీ నాన్న కొన్ని సంవత్సరాల క్రితం వాడిన గన్నులోని బుల్లెట్ మళ్ళీ ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ బాడీలో కనిపించింది కాబట్టి ఆ రోజు మీ నాన్న వాడిన గన్ను ఈ రోజు క్యాటీని చంపడానికి వాడిన గన్ను రెండు ఒకటే. నాకెందుకో మీ నాన్న మీద డౌట్ గా ఉంది. అసలు మీ నాన్న ఉన్నాడా చనిపోయాడని చెప్పేసి టోటల్ గా ఎంక్వైరీ చేస్తున్న ప్రాసెస్ లో జాక్ ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే ఏ రోజు నుంచి అయితే మా నాన్నగారు కనిపించకుండా పోయాడో అప్పటి నుంచి మా నాన్న మాకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాడని చెప్పి అనడంతో షాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని చెప్పేసి. బట్ అదే టైంలో షాన్ ఏమంటాడంటే మీ నాన్నగారు వాడిన గన్ను ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఉంటుంది, ఆ విషయం నీకు కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఆ గన్ను ఎక్కడుందో చెప్పని చెప్పి అనడంతో జాక్ ఏమంటాడంటే మా నాన్నగారు నాకు డబ్బులు పంపిస్తున్నారు కానీ మా నాన్నగారి దగ్గర గన్ను ఉన్నట్టు నాకు ఇప్పటివరకు తెలియదు. ఒకవేళ ఆయన దగ్గర గన్ను ఉన్నా సరే మాకెందుకు చూపిస్తాడు, అసలు మాకు చూపించాల్సిన అవసరం కూడా లేదు కదా అని చెప్పి అనడంతో షాను తన అసిస్టెంట్ మాత్రం నీకు ఖచ్చితంగా ఆ గన్ను ఎక్కడుందో తెలుసు అని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కానీ జాక్ ఒక స్టేజ్ లో కోపం వచ్చేసి నాకు తెలియదు అని చెప్తే మీరు మాత్రం తెలుసు అని ఎందుకు అంటున్నారు, నాకు అసలు అర్థమే కావట్లేదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో షాన్ కూడా ఏం చేయలేడనమాట. మరోవైపు డేవ్ ఏంటంటే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు సడన్ గా జిమ్మీ వాళ్ళ మనుషులు ఏంటంటే మనం సరదాగా బయటికి వెళ్ళి మందవుదాం అని చెప్పేసి తనని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఎందుకంటే జిమ్మీ వాళ్ళ భార్య చెప్పింది నా భర్త మీద నాకు కొంచెం డౌట్ గా ఉందని చెప్పేసి అందులోనూ జిమ్మీ కూడా కొంచెం డౌట్ ఉంది కాబట్టి డేవ్ ని కారు ఎక్కించుకొని తీసుకెళ్లారనమాట. ఇంకోవైపు ఈ షాను ఆ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే క్యాటీ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేసేటప్పుడు షాన్ కి ఒక క్యాసెట్ దొరుకుతుంది. బేసికల్ గా ఆడియో క్యాసెట్ అనమాట. అందులో ఏముంటుందంటే క్యాటీ వాళ్ళ కారు రోడ్డు మీద ఆగిపోయిందని చెప్పేసి ఎవరో పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ ఆడియో క్యాసెట్ అనమాట. అందులో వాళ్ళు ఏంటంటే ఒక ఇద్దరు పిల్లలు ఉంటారనమాట. ఏమంటే ఇలా రోడ్డు మీద కారు ఆగిపోయింది, ఆ కారులో బ్లడ్ కూడా ఉంది, మాకెందుకో భయంగా ఉంది అని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ పోలీసులు అడుగుతారంటే ఇంతకు మీ పేరేంటి బాబా అని చెప్పి అడిగితే ఆ ఇద్దరు పిల్లలు ఏంటంటే వాళ్ళ పేరు అడుగుతున్నారని తెలియక కారులో ఉన్న అమ్మాయి పేరు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. షాన్ కి ఇప్పుడు ఒక అద్దరిపోయే విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే క్యాటీ ఫారెస్ట్ లో చనిపోయి దొరికింది కానీ ఆ ఇద్దరు పిల్లలు ఏంటంటే కారులో ఎవరు లేకపోయినా కారులో కేవలం బ్లడ్ మాత్రమే ఉంది, మరి అమ్మాయి పేరు అని చెప్పేసి చనిపోయిన అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు అక్కడ అమ్మాయి లేకుండా ఈ ఇద్దరు పిల్లలకి ఎలా తెలిసిందని చెప్పేసి షాన్ కి ఒక అద్దరిపోయే విషయం స్ట్రైక్ అయిపోయి అసలు ఆ పిల్లలు అక్కడ అమ్మాయి లేకపోయినా సరే ఉంది అనుకొని ఆ అమ్మాయి పేరు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఒక మైండ్ బ్లోయింగ్ విషయాన్ని పట్టుకుంటాడు. మరోవైపు క్యాటీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జాక్ ని చూపిస్తారు. జాక్ ఏంటంటే కోపంగా ఇంటికి వచ్చాడు కదా, వచ్చిన తర్వాత కూడా షాన్ చెప్పిన విషయాలు గుర్తొస్తుంటాయి. మీ నాన్న దగ్గర గన్ ఉంది, మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఆ గన్నుతో ఇప్పుడు క్యాటీని చంపారని చెప్పి అనడంతో జాక్ కి ఏంటంటే ఆ గన్ను గురించే తన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ కదా, ఆ అమ్మాయితో లేచిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నాడు కదా, కానీ ఆ అమ్మాయిని చంపిన గన్ను చివరికి తన ఇంట్లోనే ఉందని చెప్పి అంటే జాక్ కూడా ఏం చేయాలో తెలియక సర్లే అని చెప్పేసి తన ఇంట్లో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది అనమాట. తాను తన తమ్ముడు ఏదైనా వస్తువులు దాచిపెట్టుకోవాలంటే అక్కడ దాచిపెట్టుకుంటారు. వెళ్ళి ఆ జాక్ ఏం చేస్తాడంటే ఆ సీక్రెట్ ప్లేస్ లో ఓపెన్ చేసి అక్కడ చేయి పెట్టి చూస్తే ఏ గన్నుతో క్యాటీని చంపారో ఆ గన్ను కాస్త అక్కడ ఉంటుంది. దాంతో జాక్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ గన్ను తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి తన తమ్ముడు వస్తాడు. తన తమ్ముడితో పాటు తన తమ్ముడు ఫ్రెండ్ కూడా వస్తాడు. అప్పుడు జాక్ అడుగుతాడు అనమాట, ఎరా ఈ గన్నుతోనే కదా నా గర్ల్ ఫ్రెండ్ మీరు చంపిందని చెప్పి అనడంతో జాక్ వాళ్ళ తమ్ముడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు జిమ్మీ వాళ్ళ మనుషులు డేవ్ ని తీసుకెళ్లారు కదా కారులో, డైరెక్ట్ గా తీసుకెళ్లి జిమ్మీకి అప్పచెప్తారు. ఆ తర్వాత జిమ్మీ ఏం చేస్తాడంటే డేవ్ ని ఊరి చివరికి తీసుకెళ్లి నిజం చెప్పు, నా కూతురుని చంపింది నువ్వే కదా, నేను దేన్నైనా సహిస్తాను గానీ మోసాన్ని అసలు సహించనురా, ఎందుకంటే నా కూతురు ఒక లవ్ చేసింది కదా జాక్ అనేవాడిని, వాళ్ళ నాన్న కూడా ఇలాగే సిగరెట్లు పెట్టి లోడ్ విషయంలో నన్ను మోసం చేశాడు, వాడు తప్పు చేసి నన్ను జైలుకి పంపించాడు, కానీ నేనేం చేసింది తెలుసా, జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణం వాడిని చెంపవతలు పడేశాను, ఇప్పుడు నువ్వు చూసావా అదే ప్లేస్ లో పూడి చోతలు పడేశాను, కాకపోతే వాడు చేసిన తప్పుకు వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడతాం ఎందుకని చెప్పి ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి నేను డబ్బులు పంపిస్తున్నాను, కాబట్టి నువ్వు నిజం చెప్పావనుకో నేనేం చేయను, కానీ నువ్వు నిజం చెప్పలేదు అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అనడంతో డేవ్ ఏమంటాడంటే అరే నీ కూతురుని చంపాల్సిన అవసరం నాకేం వచ్చిందిరా, అసలు నేను ఎందుకు చంపుతాను రా చెప్పంటే జిమ్మీ ఏమంటాడంటే సరే ఇదంతా పక్కన పెట్టు, ఆ రోజు బార్లోంచి బయటకు వచ్చావు కదా నీకెందుకు దెబ్బ తగిలింది, నీకెందుకు రక్తం అంటిందని చెప్పి అనడంతో అప్పుడు డేవ్ ఏం జరిగిందో చెప్తాడనమాట. బేసికల్ గా డేవ్ ఏంటంటే తన కూతురు క్యాటీ కూడా బార్లో డాన్స్ చేస్తుంది కదా, సర్లే మనకెందుకు అని చెప్పేసి డేవ్ ప్రశాంతంగా బయటకు వచ్చాడు. కానీ ఎవరో ఒక చిన్న పిల్లాన్ని బాగా డబ్బున్నోడు కారులో ఎక్కించుకొని తనతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. సడన్ గా ఈ డేవ్ కి ఏంటంటే తనని చిన్నప్పుడు వాళ్ళు చేసిన మిస్బిహేవియర్ గుర్తొచ్చేసి ఆ కారులో ఉన్నవాడిని బయటికి లాగి పిచ్చి కొట్టాడు అనమాట. కాకపోతే ఆ కారులో ఉన్నవాడు ఏంటంటే ఒక కత్తి తీసుకొని డేవ్ మీద అటాక్ చేశాడు. ఈ ప్రాసెస్ లో డేవ్ కి బాగా కోపం వచ్చేసి వాడిని పిచ్చ కొట్టాడు. అలా కొట్టడం వల్ల వాడు అక్కడే చనిపోయాడు. దాంతో ఈ డేవ్ ఏం చేశాడంటే వాడి శవాన్ని తన కారు డిక్కీలో వేసుకొని తీసుకెళ్లి వేరే చోట పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత తెల్లారి 3 గంటలకు ఇంటికి వచ్చాడు. అందుకనే షాన్ వాళ్ళ అసిస్టెంట్ హీరో కార్ ని దొంగతనం చేసి వెనకాల సీట్ లో చెక్ చేస్తే బి పాజిటివ్ బ్లడ్ ఉంది కదా, అది ఎవరిదో కాదు
దేవ్ బారు బయట చంపిన వాడిదనమాట. అలాగా ఆ రోజు ఏం జరిగిందో ప్రాపర్ గా డేవ్ జిమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ జిమ్మీ మాత్రం అస్సలు నమ్మడు. మరోవైపు క్యాటీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. ఆ జాక్ ఏంటంటే తన తమ్మును పట్టుకొని నిజం చెప్పండి, నా గర్ల్ ఫ్రెండ్ చంపింది మీరే కదా అని చెప్పేసి అంటంతో వాళ్ళు మొదట మాట వినకపోయినా ఈ జాక్ ఏంటంటే వాళ్ళని పట్టుకుని పెచ్చకొట్టుడు కొడతాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో వాళ్ళు ప్రాపర్ గా చెప్తారనమాట. అసలు ఏం జరిగిందంటే బేసికల్ గా ఈ జాకు ఆ కేటీ వాళ్ళిద్దరు ఏంటంటే ఇంకో 2 రోజుల్లో మనం లేచిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారు కదా. సో ఆ విషయం తెలుసుకున్న జాక్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే మా అన్నయ్య నా నుంచి దూరం అయిపోతే ఇక మేము బతకడం కష్టం అయిపోతుందని చెప్పేసి వాళ్ళ నాన్న వాడి గన్ను తీసుకెళ్లి క్యాటీని భయపెట్టి వాళ్ళిద్దరూ లేచిపోదాం అనుకునే ఐడియాని తన మైండ్ లోంచి తీసేద్దాం అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఆ అమ్మాయిని బెదిరించే ప్రాసెస్ లో మనోడు గన్ను గాల్చాడు. దాంతో బుల్లెట్ వెళ్ళి ఆ అమ్మాయి చెస్ట్ లో దిగబడింది. సో దిగబడిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది, కారు దిగి అక్కడ నుంచి పక్కన ఉన్న ఫారెస్ట్ లోకి పారిపోయింది. అప్పుడు జాక్ వాళ్ళ తమ్ముడికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అనుకో, ఆ అమ్మాయిని గన్నుతో కాల్చిన పాపానికి తనకి జైల్లో శిక్ష వేస్తారు, ఇక జీవితంలో బయటికి రానని చెప్పేసి డౌట్ వచ్చేసి ఫారెస్ట్ లోకి వెళ్ళిన ఆ అమ్మాయిని వెంటాడి మరి వాళ్ళ నాన్న గన్నుతో కాల్చి చంపతలు పడేశాడు. ఇది జరిగిందనమాట. సో దాంతో ఈ విషయం తెలుసుకున్న జాక్ ఏంటంటే మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ని పెచ్చగొట్టు కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి జాక్ వాళ్ళ ఇంటికి షాన్ వస్తాడనమాట. వచ్చి వీళ్ళంతా మాట్లాడుకున్నది వింటాడు. విన్న తర్వాత మొత్తానికి దొరికిపోయారని చెప్పేసి వాళ్ళని పట్టుకుంటాడు. మరోవైపు జిమ్మీ ఏం చేస్తాడంటే డేవ్ను పట్టుకుని నిజం చెప్పు అని చెప్పేసి అతి భయంకరంగా కొడుతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా నువ్వు నిజం గనక ఒప్పుకున్నావు అనుకోరా, నేను ఏమీ చేయను, ఒకవేళ నువ్వు నిజం చెప్పకుండా నాకేం తెలియదని చెప్పి అన్నావు అనుకో ఖచ్చితంగా నేను చంపవతలు పడేస్తాను, నిజం చెప్పని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో డేవ్ కూడా చేసేదేమి లేక అరే నేనే నీ కూతురుని చంపాను రా, ఎందుకంటే నా జీవితం చిన్నప్పుడు నాశనం అయిపోయింది కదా, నీ కూతురు మాత్రం నా కళ్ళ ముందు టీనేజ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది, ఆ కోపంతో నీ కూతురు నేనే చంపానని చెప్పి అంటంతో జిమ్మీకి కోపం వచ్చేస్తుంది. కాకపోతే జిమ్మీ డేవ్ కు మాట ఇచ్చాడు కదా నువ్వు నిజం ఒప్పుకుంటే నేనేం చేయనని చెప్పి. కానీ నిజం ఒప్పుకున్న తర్వాత జిమ్మీకి అతి భయంకరంగా కోపం వచ్చేసి కత్తి తీసుకొని డేవ్ ని అతి దారుణంగా చంపవతలు పడేస్తాడు. డేవ్ అక్కడే చనిపోతాడు. పాపం చెయ్యని నేరానికి తను అక్కడే చనిపోయాడు. కట్ చేస్తే మరుసటి రోజు జిమ్మీ రోడ్డు పక్కన కూర్చొని మందు తాగుతూ చనిపోయిన తన కూతురుని తలుచుకొని బాధపడుతూ ఉంటాడనమాట. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి డిటెక్టివ్ షాన్ వచ్చేసి అసలు జరిగింది మొత్తం చెప్తాడనమాట. అది విన్న తర్వాత జిమ్మీకి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. అనవసరంగా ఒక మనిషిని చంపేశానని చెప్పేసి తాను బాధపడతాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక మందు తాక్కుంటూ అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి షాన్ కి ఏంటంటే తన భార్య దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వస్తుందన్నమాట. ఈసారి మాత్రం తన భార్య ఫోన్ చేసి మాట్లాడుతుంది. బేసికల్ గా ఎప్పుడు మాట్లాడుతూ ఈ షాన్ హలో హలో అంటే తను మాత్రం వింటూ ఉంటుంది. ఈసారి మాత్రం షాన్ కి తన భార్య ఫోన్ చేసి నేను నీతో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను, మన ఇద్దరం మళ్ళీ కలిసి ఉంటే ఏమవుతుందని చెప్పి అనడంతో షాన్ కూడా ఆనందంగా ఉంటామని చెప్పేసి తనని రమ్మంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఊర్లో పరేడ్ జరుగుతుంది అనమాట. ఆ పరేడ్ కి ఊర్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు బయటకు వచ్చేసి. అలా చూసేటప్పుడు ఈ జిమ్మీ ఏమో తన రెండో భార్యతో మిగిలిన 2 పిల్లలతో ప్రశాంతంగా ఉంటాడు. ఆ షాన్ ఏమో వెళ్ళిపోయిన తన భార్య తిరిగి వచ్చిన తర్వాత తనతో కలిసి హ్యాపీగా ఉంటాడు. కానీ ఇడిదిరిగి దేవు భార్య మాత్రం ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ పరేడ్ లో పాల్గొన్న తన కొడుకుని చూసి చెయ్యి ఊపుతూ వాళ్ళ నాన్న ఉంటే ఇంకా బాగుండేదని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే పిచ్చోళ్ళందరూ కలిసి ఒక మనిషిని చంపేశారు. నిజం చెప్పాలంటే హీరోకి చిన్నప్పుడు మనశ్శాంతి లేదు, పెద్ద అయిన తర్వాత అసలు కూడా లేదు. ఆయన ఎలాంటి పిచ్చోళ్ళ మధ్య ఉంటే మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో ఏది ఏమైనా సరే ఈ సినిమా నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాని నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చేయలేదనుకున్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.